చూస్తారా సీజన్ ఎస్ చూసాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఉండే కంటెస్టెంట్స్ లో? ప్రెసెంట్ అయితే నిఖిలే ఉంది. నిఖిల్. ఎందుకు నిఖిలే అనిపిస్తుంది? ఎందుకంటే ఈయన స్ట్రాంగ్, ఈయన స్మార్ట్, అందరితో కలిసిపోతారు తొందరగా. సో దానికోసం. అంటే నిఖిల్ మొన్నటి వరకు చీఫ్ అయ్యాడు కదా, గేమ్స్ బాగా ఆడాడు కదా. అవునవును. ఇప్పుడు గేమ్ ఏమైనా తగ్గినట్టు అనిపించిందా? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏం కొంచెం లైట్ ఉంది అంటే సోనియా వల్లే అనుకోవచ్చా? అనుకోవచ్చు. సోనియా అంటే కొంచెం డామినేట్ చేస్తుంది, వాళ్ళిద్దరు బాండింగ్ వల్లే అనొచ్చా? రైట్ 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 అవును. ఓకే, ఎవరు వీక్ అనిపిస్తుంది కంటెస్టెంట్స్ లో? ప్రేరణ. ప్రేరణ. అంటే ఇప్పుడు సీత ప్రేరణ వాళ్ళిద్దరూ నామినేషన్ చేసుకున్నప్పుడు సీత ప్రేరణ నామినేషన్ చేస్తుంది కదా డస్ట్బిన్ విషయం గురించి, అది మీకు సిల్లీ రీజన్ అనిపించిందా సీతది? అవును, సిల్లీ రీజన్ అది చాలా. ప్రేరణ అంటే ఇప్పుడు యష్మి ఉంది కదా, క్లాన్ గా పెద్ద క్లాన్ యష్మిదే కదా, యష్మిని ఒకరిని సేవ్ చేయమని చెప్పారు, అప్పుడు ప్రేరణ సేవ్ చేసింది. అది మీకు ఫ్రెండ్షిప్ వల్లే సేవ్ చేసినట్టు అనిపించిందా? రైట్ రైట్ అంతే, ఫ్రెండ్షిప్ వల్లనే కదా. అంటే వాళ్ళ ముందు నుంచి బయట ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు తన్నే చేసింది అనొచ్చా? అంతే ఉండొచ్చు, అలా ఎట్లా ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాళ్ళ క్లాన్ లో పృథ్వీ కూడా ఉన్నాడు కదా, మరి తన్ని చేయలేదు, అది పార్షాలిటీ అనిపించిందా? కరెక్టే కదా, అంతే కదా, అది పార్షాలిటీ లైన్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా ఆడుతున్నారు? ఆయన బెస్ట్, ఆయన కూడా ఓకే. యూట్యూబర్ నబీల్ ఉన్నాడు కదా, నబీల్ అఫీక్, ఆయన ఎలా ఆడుతాడు? ఆయన కూడా ఓకే, అందరు బాగా ఆడుతారు. ఆయన మణికంఠ ఎలా ఆడుతాడు? మణికంఠ కొంచెం లైట్, ఆయన అంత లేదు, వీళ్ళతో పోల్చుకుంటే అంత లేదు, డల్ ఉన్నది కొంచెం. అంటే సింపతి గెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మణికంఠ? అంటే ఇవన్నీ ఓట్స్ కోసమే అంటారా? ఉండొచ్చు, ఇక ఓట్స్ కోసమే కదా, ఇప్పుడు వెళ్ళేదే దానికోసం కదా, వాళ్ళకి ఓట్స్ కోసమనే ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో గేమ్స్ విన్ అవ్వాలి, ఆడియన్స్ ని అంటే ఆడియన్స్ మనకు నచ్చేటట్టు చేయాలి అంటే మనం ఎలా ఉండాలి బిగ్ బాస్ హౌస్ లో? అందరితో కలిసి ఉండాలి అండ్ ఫస్ట్ జెన్యున్ ఉండాలి ఏదున్నా కానీ, అంతే. ఇప్పుడు జెన్యూన్ గా అంటే ఇప్పుడు నాకైతే కొంతమంది అనిపిస్తుంది, నైనిక వాళ్ళు, విష్ణుప్రియ వాళ్ళు, మీకెవరు అనిపిస్తుంది? మణికంఠ, విష్ణు అనిపిస్తుంది. విష్ణు ఉన్నాడు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? అంటే శేఖర్ భాషనా, మణికంఠనా, వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఉంటే మణికంఠ వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. మణికంఠకి వెళ్ళిపోవాలంటారా? అలా అని లేదు, ఛాన్సెస్ ఉన్నాయి కానీ పోయేది.